ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బొద్దింకలు సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా అందుతున్న వార్త ఏమిటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇది కేవలం ఈ బొద్దింకల డిమాండ్తో పాటుగా నిజాయితీగా ఈ పోరాటం చేసినటువంటి ఒక 5-10% మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క డిమాండ్ కూడా గనుక మనం కూడా దీన్ని స్వాగతిద్దాం. స్వాగతిస్తూనే కొన్ని కీలకమైన విషయాలు అలాగే ఈ బొద్దింకల భవిష్యత్తు గురించి కూడా క్లియర్గా మాట్లాడేద్దాం. ఇప్పటి వరకు మనం అనుకుంటున్నట్లుగానే ఈ బొద్దింకలు రాజీనామా కాదు, ప్రధానమంత్రి రాజీనామా చేసిన ఆగరు వీళ్ళు. నేపాల్, వీళ్ళ లక్ష్యం ఏంటి? నేపాల్, శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశు ఇట్లా చేయాలని కదా. అట్లా చేయాలనంటే ఇట్లా దొరికిపోతే ఎట్లా? అంత ఈజీగా ఆయన రాజీనామా చేస్తే ఎట్లా? ఆయన కొన్నాళ్ళు కూర్చోవాలి రాజీనామా చేయను అని, అప్పుడే వీళ్ళు రచ్చ చేయాలి. దానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది అని అంటారా, లేకపోతే వ్యూహాత్మకంగా వ్యవహరించింది అంటారా, లేకపోతే బొద్దింకలకు భయపడింది అంటారా అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకు అనిపించింది ఏంటో నేను చెప్తా చూడండి. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన డిసిషన్ తీసుకుంది. ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ క్షుద్రగాళ్ళందరూ కూడా చేసేటటువంటి ఓవర్ యాక్షన్కి అడ్డుకట్ట వేయడానికి ఒక మంచి స్టెప్పే తీసుకుంది ధర్మేంద్ర ప్రధాన్. ఈయన చేసినటువంటి సేవలు అద్భుతమైనవే. సరే, ఇప్పుడు మనం నీట్ పేపర్ లీకేజ్ కానీ దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలు కానీ వాటి విషయంలో మనం ఆయన యొక్క ఆ నాయకత్వ పటిమని మనం ఎక్కడ కొనియాడము. కానీ ఈ మొఘల్స్ స్టోరీస్ తీయడం కానీ, విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాల్లో మార్పులు చేర్పులు చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క కీర్తిలో చేరుతాయి. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు, వీళ్ళ డిమాండ్ నెరవేరింది. కానీ వీళ్ళు కదులుతారా అంటే కదలరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జంతర్ మంతర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పార్టీలు, హడావిడి, అర్ధనగ్న ప్రదర్శనలు, కండోమ్ ప్యాకెట్లు, ఒకటేంటి ఇంకా చాలా ఉన్నాయి. మోదీని బూతులు తిట్టడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కొనసాగాలి. ఇక్కడ ఆపేస్తే ఎలాగా? ఇప్పుడు అదే కనిపిస్తోంది చూడండి. అన్న ఇప్పుడు ఏంటంటే అన్న ఫీలింగు, అన్న ఇప్పుడు స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ అన్నగారు స్టార్ అయ్యారు. ఎవరు? అభిజిత్ డీప్కే. ఎంత కమెడియన్ అవుతాడో ఇది రాసి పెట్టుకోండి, ఈ వీడియో రికార్డ్ చేసుకోండి, స్టోర్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఎక్కడన్నా సరే దయచేసి నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అభిజిత్ డీప్కే ఎంత బఫూన్ అవ్వబోతున్నాడు రానున్న కాలంలో అనేది అసలు మీరు ఊహించలేరు. సరే, ఇప్పుడైనా స్టార్ ఆఫ్ ది డే కదా. సరే, ఓకే, ఈ సందడి, ఈ సంబరాలు చూద్దాం. అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది, బొద్దింకలకు భయపడింది. రేపటి వార్తా శీర్షికలన్నీ కూడా రెడీ అయిపోయాయి. అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉద్యమాన్ని ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదంటే 2 డిమాండ్స్ ఇంకా ఉన్నాయి. ఒకటి, నష్టపరిహారం ఇవ్వాలి విద్యార్థులకి. అది ఆల్రెడీ ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించేసినటువంటి డిమాండే. అండ్ సోనం వాంగ్చుక్ గారికి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చారు. అయినా కూడా అదొక డిమాండ్ ఉంది. రెండవది, పోలీసులు ఎవరెవరైతే లాఠీచార్జ్ చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఒక కొత్త మెలిక పెట్టి ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు డిప్కే. అదేంటండి, డిప్కేని వెనకుండా ఆడిస్తున్న వాళ్ళు. నేను చెప్పా కదా, వీళ్ళు అక్కడి నుంచి కదలరు. వీళ్ళకి చెక్కితే కానీ వీళ్ళు చెదరరు. వీళ్ళు చెక్కించుకునేదాకా కదలరు. ఇదే జరుగుతుంది, జరగబోతోంది. వీళ్ళ టార్గెట్ భారతదేశాన్ని నేపాల్, బంగ్లాదేశు లేకపోతే ఈ శ్రీలంక మాదిరిగా అటాక్ చేయటం. వీళ్ళకి విధ్వంసకర వ్యూహరచన ఉంది. ఇది ఒక టూల్ కిట్ గ్యాంగ్, మాఫియా. వీళ్ళు ఇక్కడ కూర్చుంటూనే అక్కడ సెలబ్రిటీలకు మెయిల్స్ చేస్తూ డబ్బులు ఇస్తాం, మీరు ప్రోగ్రామ్ ఆ గురించి మాట్లాడండి అన్నప్పుడే ఈ మాఫియా నెట్వర్క్ మనకు అర్థం కావాలి. ఈరోజు ఈ సంబరాలు చేసుకునే వీడియోలతో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి తుచ్చా గారు వచ్చేస్తారు. మన పోరాటం ఫలించింది, మన మతి భ్రమించింది అని వీడియోలు కూడా చేస్తుంది. కానీ అదంతా కూడా డొల్లా. వీళ్ళకి కావాల్సింది ఇది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇది ఆగదు.
ఇంకా కంటిన్యూ చేస్తారు వీళ్ళు. వీళ్ళకి నేను చెప్పాను కదా, వీళ్ళకి వేరే ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా క్లారిటీగా జనానికి అర్థమయ్యేదాకా, జనం వీళ్ళని చిత్తు అని ఊసేసేదాకా వీళ్ళని ఇలాగే ఆడనిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తుంది. నా భాషలో చెప్పాలంటే చెక్కేయడమే, ఒక్కొక్కరిని చెక్కేయడమే. సరే చూద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ యాజ్ ఆఫ్ నౌ రాజీనామా చేయడం జరిగింది. మరి అదేవిధంగా వీళ్ళు ఇదే వేదికగా ఆ రెండు డిమాండ్స్తో పాటుగా అక్కడ పంజాబ్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, కర్ణాటకలో ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామాలు చేయాలి, అక్కడ కూడా పేపర్ లీకేజీలు జరిగినాయని మరెందుకు డిమాండ్ చేయలేదు అనేది ఒక సూటి ప్రశ్న. తుచ్చా, ఇది నీకే ఈ సూటి ప్రశ్న. లెట్స్ హ్యావ్ సెలబ్రేషన్స్ అన్నట్లుగా వీళ్ళు ఉంటారు. మనం కూడా ఆ సెలబ్రేషన్ అంటే ఈ పిచ్చి గెంతుల్ని చూసి కామెడీగా నవ్వుకుందాం. ఎందుకంటే వేణుమాధవ్ డైలాగ్ ఉంటుంది కదా, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందని. అది ప్రస్తుతానికి నా మైండ్లో తిరుగుతున్న రీలు. అప్డేట్స్ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.